నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, 'దేవరా' 27 తారీఖు రిలీజ్ ఉంది. సో ఇందులో భాగంగా చాలా మంది 'దేవరా' మీద నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. అందులోనే బాలయ్య గారు కూడా ఈ సినిమాని ఆపేయాలని లేకపోతే ఆడనివ్వకూడదని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. నెటిజన్స్ కూడా. దాని మీద మీరేమంటారు? అంటే బాలయ్య గారు ఎందుకు చెప్తారండి? బాలయ్య బాబాయ్ అబ్బాయి వాళ్ళు ఎందుకు చెప్తారండి? ఇదంతా రూమర్స్. సో కొంతమంది చేస్తున్న సృష్టికర్తలే తప్ప రేపు సినిమా 27 సినిమా హిట్ అవ్వాలి, బాగుండాలి, సినిమా మంచి హిట్ అవుతుంది. శ్రీదేవి గారి అమ్మాయి జాన్వీ కపూర్ గారు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది కనుక సినిమాకి బాగా హైప్ వచ్చింది కనుక టికెట్స్ అనేది మొత్తం టోటల్గా ఒక 5-6 రోజుల దాకా హెవీ రష్ ఉండడానికి ఆల్రెడీ మాకు వస్తున్న మెసేజ్లు బట్టి అర్థమవుతుంది కనుక సినిమా బాగుంటుంది. బాలయ్య బాబు ఉన్నాడు, ఇంకొకరు రోల్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, టీడీపీలు చేస్తున్నారు అనేది రాంగ్ అండి. సినిమా బాగుంటే సినిమా చూస్తారు, బాగులేకపోతే ప్రజలు సినిమా చూడరు. ఇది మాత్రం ఒకటి చెప్తున్నాను. ట్రైలర్ చూసి మీరు డిసైడ్ చేసుకోవడాలు. ఇంకోటి సినిమా నెక్స్ట్ క్వశ్చన్ అదే. చాలా మంది ట్రైలర్ చూసి, కొంతమంది ఎవరైతే యూట్యూబ్ రివ్యూవర్స్, సో వాళ్ళందరూ ఏంటంటే జస్ట్ ట్రైలర్ చూసి ఆ సినిమాలో అది లైటింగ్ అక్కడ పడలేదు, సో ఆ సినిమా మాత్రం డిజాస్టర్ అయిపోద్దని చెప్తున్నారు. దానికి ఏమంటారు? వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండరు. ఇప్పుడు కొంతమంది ఏమైపోయిందంటే కొంతమంది ఈ పెయిడ్ ఛానల్స్ అయిపోయి డబ్బులు ఇస్తే ఒకలా పెడుతున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఒకలా పెడుతున్నారు. బాగున్న సినిమాకి వచ్చి తక్కువ రేటింగ్ ఇస్తున్నారు, బాగులేని సినిమాకి ఎక్కువ రేటింగ్ ఇస్తున్నారు. అన్నీ మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా కలుషితం. వీటిని నమ్మొద్దండి. సినిమాని వెళ్ళండి, ప్రజలు సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత నచ్చితే మీరు ఇంకొకరికి చెప్పండి, నచ్చకపోతే మీరు ఇంకొకరికి చెప్పొద్దు. ఇది కరెక్ట్ రిపోర్ట్. అంతే తప్ప ఛానల్స్ని కొంతమందిని నమ్మి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువైపోయారు. దానివల్ల ఇబ్బంది ఉంది. సోషల్ మీడియా మంచి చెయ్యాలి, చెడు చేయకూడదు. కనుక నేను ఈ సినిమా మాకు ఇండస్ట్రీకి అవసరం, మాకు ఇండస్ట్రీకి హిట్ అవసరం. మా ఇండస్ట్రీలో ఈ సినిమా హిట్ అయితే క్యాంటీన్ వాళ్ళు బాగుపడతారు, కార్మికులు బాగుపడతారు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు బాగుపడతారు, ఎగ్జిబ్యూటర్లు బాగుపడతారు, ప్రొడ్యూసర్లు బాగుపడతారు. 10 సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది, ఇండస్ట్రీ ఇబ్బందులు ఉంది. దానికి మించిన సినిమా పుష్ప 2 రావాలి, పోటీతత్వం ఉండాలి. అంతకు మించిన సినిమా గేమ్ చేంజర్ రావాలి, అంతకు మించిన సినిమా బాలయ్య బాబు సినిమా రావాలి, అంతకు మించిన చిరంజీవి గారి సినిమా రావాలి. ఎందుకంటే సినిమాలు హిట్ అయితేనే మా ఇండస్ట్రీ నిలబడుతుంది, మా ఇండస్ట్రీ మనుగడ ఉంటుంది. కనుక నేనేమంటానంటే మీరు సినిమా డైరెక్ట్గా థియేటర్లోకి వెళ్ళి చూడండి, నచ్చితే ఇంకొకరికి చెప్పండి, నచ్చకపోతే చెప్పొద్దు. కానీ ఈ ట్రోల్స్ ఇవన్నీ కూడా నమ్మొద్దు అని మాత్రం నేను చెప్పగలను. ఇందాక రివ్యూస్ అన్నా కదా, ఆ రివ్యూస్కి మీరు డబ్బులు ఇస్తా ఉన్నారు, కొంతమంది డబ్బులు ఇవ్వరన్నారు. మీరు డబ్బులు ఇస్తుంటే కాబట్టి వాళ్ళు తీసుకున్నారు, మీరు అలవాటు చేశారు కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. బదిలీ వాళ్ళే ఆ రోజులు లేవు. మీకు ఇది కావాలండి, మీకు ఇది మొత్తం టోటల్గా మీ యాడ్స్ వేయాలంటే ఎంత కావాలి, ఇది కావాలంటే ఎంత కావాలి, ఇదిగో మీకు రివ్యూ 3-5 వేయాలంటే ఎంత ఇవ్వాలి, 8/6 కావాలంటే ఎంత ఇవ్వాలి, ఇవన్నీ మొత్తం బేరాలు అయిపోయాయండి. అవి అయిపోయేటప్పుడు మనం ఏమి చేయలేము. మన దాని రేటింగ్స్ అంటే సినిమా కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వెళ్ళి చూస్తారు జనాలు. అదే చెప్పా, ఆటోమేటిక్గా బాగున్న సినిమాలకి రేటింగ్ ఎంత ఇచ్చారు, చెత్త సినిమాలకు కూడా రేటింగ్లు ఎంత ఇచ్చారు, ఒక్కసారి రివ్యూ చూసుకోండి. ఆ రివ్యూలో కొంతమంది డబ్బులు ఇవ్వకపోతే ఇలాగా, డబ్బులు ఇస్తే ఇలా చేశారు. కనుక నేను ఒకటే చెప్తానండి, సినిమా చూసిన తర్వాత బాగుంటే 10 మందికి చెప్పండి, బాగలేకపోతే మీరు సైలెంట్ అయిపోండి, బాగలేకపోతే మీ ఇష్టం. నేను ఎందుకంటే సినిమాని చూసిన తర్వాత ట్రోలింగ్స్ కూడా చాలా మేరకు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ట్రోలింగ్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. దానికి ఏమంటారు? పార్టీ ఆఫీస్ నుంచి అవ్వదు. ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెక్ ఇస్తున్నారు. సినిమా కోసమేనా? సినిమా కోసం కాదండి, సినిమా కోసం కాదు, చుట్టర్కం కాదు, బంధుత్వం కాదు. ఆయన వెళ్ళి వరదలకు సహాయార్థం ఆయన చెక్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. కనుక మీకు అర్థమైంది కదా, ఇక్కడ బంధుత్వాలకు వాటి కోసం వెళ్ళట్లేదు. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇంట్లో నందమూరి ఫ్యామిలీలో ఒక వ్యక్తి. అంటే చాలా మంది ఫండ్స్ ఇచ్చారు, అందరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వలేదు కదా, ఎందుకు వెళ్తున్నారు? ఇచ్చారు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వలేదు, ఇచ్చారు డైరెక్ట్గా ఎందుకు వెళ్ళి ఇస్తున్నారు, అందరూ డైరెక్ట్గా వెళ్ళి ఇస్తున్నారు. కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ఇస్తారు, కొంతమంది డైరెక్ట్ ఇవ్వకుండా కూడా వెళ్తారు. ఒక్కొక్కరు డిఫరెంట్, ఒక్కొక్కరు ఇష్టం, తప్పే ఉంది దాంట్లోని. ఓకే, దాని తర్వాత మళ్ళీ రేపు ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఎలాగ ట్రోల్స్ చేస్తారు కదా, మీరు అరెస్ట్ అయినప్పుడు రాలేదు, మీరు తర్వాత అప్పుడు రాలేదు, కష్టాలు ఉన్నప్పుడు రాలేదు, మీరు ఇప్పుడు వచ్చారు, ఆయన గవర్నమెంట్ వచ్చాక రాలే, ఆయన సినిమా కోసం వచ్చాడు, వరదల సహాయం చేయడం కోసం వచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. వరదలు ఎప్పుడో జరిగినాయి కదా, ఇప్పుడు సహాయం చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. వరదలు ఎప్పుడో జరిగినాయి, ఇప్పుడు జరగలేదండి. ఆ వరదలు అయ్యి ఆల్రెడీ ఇంకా రిలీఫ్ అయ్యింది. ఇప్పుడు అందరూ చెక్కులు ఇవ్వడానికి కొంతమంది ఒక్కొక్కరు వస్తున్నారు. కనుక ఆయన కూడా వస్తున్నాడు అని మాత్రం చెప్పగలుగుతాను. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక మాట చెప్తానండి, సినిమా ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ వేరే మాట్లాడతాం. 100% వాళ్ళ ఇంటర్నల్ గొడవలు ఏమంటే వాళ్ళు మాకు సంబంధాలు లేవు. కానీ సినిమా ఇండస్ట్రీలో సినిమా బాగుండాలి, సినిమా హిట్ కావాలి, సినిమా పెద్ద హిట్ కావాలనే కోరుకుంటాం.
అంటే రాజమౌళితో తీసిన తర్వాత సినిమా డెఫినెట్గా ఫ్లాప్ అవుతుంది అంటే ఎవరు తీసినా సరే. లాస్ట్ టైం ఆంధ్ర వాళ్ళ ఫ్లాప్ అయింది, ఈసారి దేవరా కూడా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. దానికి మీరే ఉంటారు? కంపల్సరీ తప్పకుండా అండి. ఫ్లాప్ అవుతా? మీరు సినిమా 27 తర్వాత 28 తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఒక మాటలో చెప్పాలంటే దేవరా గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే దేవరా అనేది ఎక్స్ట్రాడినరీ సినిమా. కొరటాల శివ గారు కసితో తీసాడు సినిమా, కసితో కష్టపడి పనిచేశాడు.